ఇప్పుడంతా అప్డేట్ అయ్యారు. లీగల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. మీ లీగల్ టీమ్కి ఇవ్వండి. రేర్ అప్రూవ్డ్ అయిందా, హెచ్ఎండి అయిందా, డిటీసీపీ అయిందా, రోడ్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఎలా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, శానిటరీ ఎలా ఉంది, పార్క్కి స్పేస్ ఇచ్చారా, ప్లే ఏరియాకి స్పేస్ ఇచ్చారా. సో ఇలాంటివన్నీ కూడా చూసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎవరో మనకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు, మంత్లీ ఇన్స్టాల్మెంట్లో కట్టమని చెప్పారంటే ప్రాబ్లం లేనంత వరకు ప్రాబ్లం ఉండదండి. ఎప్పుడైతే ప్రాబ్లం అయిందనుకోండి వాళ్ళంతా బాగానే ఉంటారు. మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో మీ అమౌంట్ అనేది స్టక్ అయిపోతుంది, మీరు లాస్లోకి వెళ్ళిపోతారు, ఇబ్బందులు పడతారు. దయచేసి చెప్తాను, ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దండి. మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ని కన్సల్ట్ అవ్వండి. ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ కానీ వీళ్ళందరూ ఏజెంట్లు కానీ కలవద్దు. అంటే కొంతమంది చాలా బాగున్నారు, మంచి లీగల్ ఉండి డాక్యుమెంట్స్ని వాటిని చూపించేసి మీకు మంచి